నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ సిటీలో నడిపిస్తున్నప్పుడు రోడ్డు రూల్స్ వైలేట్ చేస్తే, రోడ్ రూల్స్ అతిక్రమిస్తే పోలీసు వాళ్ళు పట్టుకుని చలాన్లు వేస్తారు. ఆ చలాన్లు ఇంటికి పోస్ట్లో వస్తాయి. చలాన్లు కట్టకపోతే పోలీసు వాళ్ళు బండి సీజ్ చేసే హక్కు కలిగి ఉందా? ఇదే విషయాన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. ఇట్లా సిగ్నల్ జంప్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా ట్రాఫిక్ పోలీసులు నోటీస్ ఇవ్వచ్చు, కానీ చలాన్లు విధించవచ్చు. కానీ ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే కట్టేవారి వాహనాలు సీజ్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులకు అధికారం లేదు అని గౌరవ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సింగిల్ జడ్జి వి రాఘవేంద్రాచారి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ విధంగా ఇట్లా పోలీసులకు చలాన్లు కట్టకపోతే, చలాన్ డబ్బులు కట్టకపోతే, ఫైన్ కట్టకపోతే బండి సీజ్ చేయడానికి వీలు లేదు. చలాన్లు కట్టేదాకా కావాలంటే రికవరీ సూటో లేకపోతే ఏదైనా ప్రొసీడింగ్స్ చేయొచ్చు, కానీ ఇట్లా చేయడానికి లేదు. కాబట్టి దీనివల్ల మనకు తెలిసేదేంటి, గౌరవ హైకోర్టు ఇచ్చిన ప్రొసీడింగ్స్ వల్ల ఒకవేళ ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ట్రాఫిక్ పోలీసులు బండి సీజ్ చేయడానికి అర్హత లేదు, అధికారం లేదు అని గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు, ఇట్లా పోలీసులు అన్యాయంగా అక్రమంగా ట్రాఫిక్ చలాన్లు విధించిన దాన్ని కట్టకపోతే సీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కాబట్టి ఇట్లా సీజ్ చేయడానికి వీల్లేదు అంటే ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల వల్ల మనకు తెలిసేదేంటి, పోలీసులకు చలాన్లు కట్టకపోతే బండి సీజ్ చేసే హక్కు లేదు అని.